పెద్దపల్లి జిల్లాలో ప్రజల ప్రయాణ సౌకర్యార్థం నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్లే ఇప్పుడు ప్రజలకు సమస్యగా మారాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొత్తపల్లి అండర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగిపోవడంతో 3 మండలాల ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. అసంపూర్ణమైన నిర్మాణం, సరైన నీటిపారుదల వ్యవస్థ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని మండిపడుతున్నారు. వెంటనే శాశ్వతమైన పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మేము పెద్దపల్లి నుండి కాళేశ్వరంపూర్ వెళ్దామని కొత్తపల్లి రోడ్డు మీదుగా వెళ్తూ ఉంటే ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు ఇరవై వెళ్ళాము. అప్పుడు గేట్లో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ అండర్ పాస్ చేసింది. అండర్ పాస్ చేసిన ఫలితం లేకుండా ఇక్కడ చినుకు పడిందంటే ఇది ఎప్పటికీ నిండుగా ఉండి ఇటు నుంచి వెళ్ళి రాకపోకలు సాగకుండా జరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము రిటర్న్ పోవడం అట్లా లేదా పెద్దపల్లి మీదకి వెళ్ళి లేదంటే సుల్తాన్పల్లి మీదకి వెళ్ళి మేము కాళేశ్వరంపూర్ పోకడం అవుతుంది. చాలా ఇబ్బందికరమైన విషయం ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ దీనికి తగిన పరిష్కారం ఏంటన్నది నిరూపించాలని చేపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అచ్చపోయేట వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఓరి పెరిగి చేస్తే అయిపోతుంది కదా, ఎటోళ్ళు అటే ఉంటారు. అసలే ఇబ్బంది అవుతుంది. ఆడోళ్ళు, మగవాళ్ళు, కార్లు, బైకులు మొత్తం చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చేటోళ్ళు. ఇది బాగా ప్రాబ్లం అవుతుంది. మా ఊరోళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. అటు ఇటు దాటకుండా మీరు ఎట్లా చేసినట్టు మీరు గవర్నమెంట్ వాళ్ళు అసలు 2 ఏళ్ళు ఆపిరు. కరారప్పుడు 2 ఏళ్ళు ఆపి కూడా మీరు అదే చేసిర్రు. అటు ఉప్పరపల్లి తువ్వబోదామంటే ఆడ నీళ్ళే ఈడ నీళ్ళే 2 ఓవర్ బిరిగిలు చేసారు. అసలే దాటకుండా అవుతుంది. కొల్లూరు మీదకి వెళ్ళి సుందరమా మీకు తిరుగుడు అవుతుంది. మరి మీరు ఎట్లా చేసినట్టు ఒకసారి ఆలోచన చేసి చెప్పురు సార్. ఎందుకు మీరు ఇట్లా చేస్తారు? మీరు ఆ జనం మొత్తం ఎడ్లు గొడ్లు ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా అవుతాను. ఇటు అటుపోతలే వాటి ఇటుపోతలు. ఇప్పటికి 4 రోజుల నుంచి ఎడ్లు కూడా ఇంటికానే ఉంటాయి, కసరాలు కూడా ఇంటికానే ఉంటాయి. బంధుబత్తాలు ఎట్లా పోవాలి, ఆడవాళ్ళు ఎట్లా పోవాలి? మా పరిస్థితిగా ఇది ఎట్లా చేసినట్టు మీరు దయచేసి కొంచెం ఓరిపెరి చేసేటట్టు చేసుకోరు. అవుతుంది. దేనివల్ల ఇబ్బంది అవుతుంది? ఈ అండర్గ్రౌండ్ చేయబట్టే బాగా ఇబ్బంది అవుతుంది. అసలు లేదు. ఇప్పటికి 4 రోజులే నీళ్ళు అసలు ఎగుతలేవు. ఇంకా 4 రోజులైనా ఒడవయి. మేము ఎట్లా పోడు, ఏనంగా పోడు, ఏడదచ్చుడు. ఇప్పుడు పైకి వెళ్ళి బ్రిడ్జ్ అయితే ఓకేనా మీకు? వెళ్ళిపోతారు, ఎక్కడి నుంచి అయినా వెళ్ళిపోతారు జనం. ఇప్పుడు ఇటే ఉండబట్టి వాళ్ళు అటే ఉండబట్టి ఇప్పుడు ఊరు ఇటు సగం ఉన్నది, అటు సగం ఉన్నది. మేము ఎట్టుకోకుండా అవుతుంది కదా. ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా ఈ సమస్య? 4 రోజులు అవుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళ 5 గంటలు. ఇప్పుడు వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి. నీ పేరేం పేరు బాబు? వానాకాలం వచ్చిందంటే 36 గేట్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి మాకు బాగా కష్టంతో కూడుకున్నది. వర్షాకాలం వచ్చిందంటే మాకు నరకయాతన, ప్రజలకు బాగా నరకయాతనంగా ఉన్నది. దీనిలో భాగంగా 37 గేటు తెరిపించి మా ప్రజలకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. అండర్ బ్రిడ్జి కట్టడం వల్ల మా ప్రజలకు శ్రీరాంపూర్, ఓదెల, కొత్తపల్లి, తదితర గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ అండర్ బ్రిడ్జి కాకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టినట్టయితే మా ప్రజలకు సౌకర్యం చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం.